హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈరోజు వీడియోలో మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో కాదు, కొన్ని మంచి టూల్స్ ఉన్నాయి మనకి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో. వాటి గురించి చాలామంది తెలీదు. సో ఏ టూల్స్ ఉన్నాయి, ఎలా యాక్సెస్ చేయాలనేది చూపిస్తాను. డీటెయిల్డ్గా ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను కానీ, బట్ ఏ టూలు ఎప్పుడు వాడుకోవచ్చు అనేది చూపిస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి అవైలబుల్గా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనం మిస్ చేసేస్తూ ఉంటాం. సో అలా ఇన్కమ్ ట్యాక్స్లో ఉండే మంచి ఇన్ఫర్మేషన్ని, టూల్స్ని చాలామంది యాక్సెస్ చేయట్లేదని నాకు అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోని ఇన్ఫర్మేషన్ని, టూల్స్ని బాగా యూస్ చేస్తున్నట్లయితే మీకు ఈ వీడియో పెద్ద హెల్ప్ అవుతుంది. కానీ లేకపోతే మాత్రం ఈ వీడియో చూడండి. డెఫినెట్గా మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా మంచి ఇన్ఫర్మేషన్ని ఫ్రీగా ఎలా యాక్సెస్ చేయాలో చూపిస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ, టూల్స్ కానీ మీకు అవైలబుల్గా ఉన్న వెబ్సైట్ వచ్చేసి incometaxindia.gov.in. ఇది మనం ఐటీఆర్ ఫైలింగ్కి యూస్ చేసే వెబ్సైట్ కాదు, ఇది వేరే వెబ్సైట్, ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్దే. ఇందులో మీకు టూల్సే కాకుండా వేరే ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా అండ్ వేరే యాక్ట్స్ రిలేటెడ్గా కూడాను. మీకు ఇంట్రెస్ట్, ఓపిక ఉండాలి కానీ చాలా ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే, ఇక్కడ మీరు సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్ ఉంది కదా, ఈ ట్యాబ్లో చూడండి. మామూలుగా ఇక్కడ మీకు ట్యాక్స్ టూల్స్ అని, ట్యాక్స్ ఎఫ్ఏక్యూస్ అని, ట్యాక్స్ చార్ట్స్ అండ్ టేబుల్స్ అని, ట్యాక్స్ ట్యూటోరియల్స్ అని, అదర్స్, ఇంకా దానిలో మళ్ళీ మీకు ట్యాక్స్ క్యాలెండర్ అని, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పింది మళ్ళీ హెడ్డింగ్సే. దానిలో మీరు సబ్ హెడ్డింగ్స్కి వెళ్తే చాలా రకాల ఇన్ఫర్మేషన్ అండ్ టూల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ ఫ్రీనే. ఒక్కసారి టైం కుదిరితే మాత్రం డెఫినెట్గా యాక్సెస్ చేయండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ నేర్చుకోవడానికి. సో ఇప్పుడు ఆ ట్యాక్స్ టూల్స్ విషయానికి వస్తే, ఇప్పుడు దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి టూల్స్ అంటే, ఇక్కడ ట్యాక్స్ టూల్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వ్యూ ఆల్పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే ఈ పేజ్కి ల్యాండ్ అవుతారు. ఈ పేజ్లో మీకు ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ఓల్డ్ రిజీమ్ వర్సెస్ న్యూ రిజీమ్ అని ఉంది కదా, ఇది మీకు యాక్చువల్గా ఓల్డ్ రిజీమ్లో ట్యాక్స్ లయబిలిటీని, న్యూ రిజీమ్లో ట్యాక్స్ లయబిలిటీ మీకు ఎంత వస్తుంది అన్నది ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి చెప్తుంది అనమాట. దీనిపై ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం, దాన్ని కూడా లింక్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చెక్ చేయండి. సో ఈ టూల్తో పాటు వేరే అన్ని ట్యాక్స్ టూల్స్ కూడా మీకు ఈ పేజ్లో కనిపిస్తాయి. ఇక్కడ మీరు సార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ టూల్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆల్లో కొడితే మీకు డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్కి ఏదైతే అప్లై అవుతుందో దాన్ని సార్ట్ చేసుకోవచ్చు. మనం ఇండివిజువల్స్ కాబట్టి ఇండివిజువల్స్ని క్లిక్ చేసుకొని మీరు సెట్ చేస్తే ఆటోమేటిక్గా ఇండివిజువల్స్కి అప్లై అయ్యే టూల్స్ మాత్రమే ఇక్కడ హైలైట్ అవుతాయి. లేదు మీరు ఇన్కమ్ వైజ్గా సార్టింగ్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్, హౌస్ ప్రాపర్టీ, ఈ రకంగా కూడా మీరు సార్టింగ్ చేసుకోవచ్చు టూల్స్ని. సో అలా మీకు ఏ టూల్ కావాలంటే ఆ టూల్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ ఇండివిజువల్ కేటగిరీలో ఉన్న టూల్స్ చూస్తే ఇక్కడ మీకు ట్యాక్స్ క్యాలిక్యులేటర్, అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అని, ఇన్కమ్ అండ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అని, అలానే మెడికల్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ క్యాలిక్యులేటర్, అలానే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ హాస్టల్ అలవెన్స్ క్యాలిక్యులేటర్, సారీ క్యాలిక్యులేటర్ అని, ఇలా చాలా క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. ఇదే కాకుండా మళ్ళీ మీరు కిందకి స్క్రోల్ చేస్తే మనం ఇంకా ఫస్ట్ పేజ్లో ఉన్నాం, 2, 3, 4, 5 అని 4 పేజెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఏ టూల్ కావాలంటే ఆ టూల్కి ఇక్కడ క్యాలిక్యులేటర్ని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా రెస్పెక్టివ్ టూల్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ టూల్స్లో మరీ మీరు డీటెయిల్డ్గా అడ్వాన్స్డ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ బేసిక్గా మీకు ఏదైతే పర్పస్ ఉంటుందో ఆ పర్పస్ సర్వ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఆర్ఏ క్యాలిక్యులేటర్ మనకు తెలియాలి, హెచ్ఆర్ ఎగ్జామ్షన్ ఎంత వస్తుందో మనకు తెలియాలి, ట్యాక్సబిలిటీ ఎంత ఉందో మనకు తెలియాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, హెచ్ఆర్ఏ క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా ఈ టూల్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ మీ బేసిక్ శాలరీ ఎంత, డిఏ ఎంత, ఒకవేళ ఉంటే, ప్రైవేట్ ఎంప్లాయీస్ జనరల్గా ఉండదు కదా, ఉండదు కాబట్టి జీరోనే, కమిషన్ ఏమైనా ఉంటే అది ఎంత, అండ్ దీంతోపాటు హెచ్ఆర్ ఎంత రిసీవ్ చేసుకున్నారో, రెంట్ ఎంత పే చేశారు మీరు ఉంటున్న రెంటెడ్ ప్రాపర్టీకి అనేది ఎంటర్ చేసేసుకొని లాస్ట్లో మీరు మెట్రో సిటీలో ఉంటే ఇక్కడ ఎస్ఎన్ పెడతారు, లేకపోతే నో అని కొడతారు అనమాట. కొట్టేసిన తర్వాత మీరు క్యాలిక్యులేట్ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఎగ్జామ్టెడ్ హెచ్ఆర్ఏ పోర్షన్ ఇక్కడ చూపిస్తుంది, బ్యాలెన్స్ ట్యాక్సబుల్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇది మీకు ఈజీ కదా, హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ మళ్ళీ మీరు ఒక ఎక్సెల్ టూల్ని వెతుక్కొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని అమౌంట్ ఎంటర్ చేసుకోవడం కన్నా ఇది మీకు ఈజీ కదా ఆన్లైన్లో. సో ఇలా డిఫరెంట్ క్యాలిక్యులేటర్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని బట్టి రెస్పెక్టివ్ క్యాలిక్యులేటర్ని ఒకసారి సెట్ చేసుకొని దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకోండి. అలానే మనలో చాలామందికి యూజ్ అయ్యే ఇంకొక క్యాలిక్యులేటర్ వచ్చేసి అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ కూడా మనకి ఎవ్రీ క్వార్టర్ మీరు ఎంత రెమిట్ చేయాలనేది చెప్తుంది. దీన్ని యూజ్ చేయాలన్నా కూడా ఈజీనే. ఒక్కసారి క్యాలిక్యులేటర్లోకి వెళ్తే ఇది మీకు ఫైనాన్షియల్ 23-24 క్యాలిక్యులేటర్ అనమాట. ఇక్కడ మీరు ట్యాక్స్ పేర్ ఏదైతే కావాలో సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇండివిజువల్ అనుకుంటే, సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఓల్డ్ స్కీమా, న్యూ స్కీమా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అనుకోండి, సపోజ్ మేలా ఫీమేల్ అలా సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ రెసిడెన్షియల్ స్టాటస్, రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ సెలెక్ట్ చేస్తారు. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేసేయండి. అలానే ఎగ్జామ్షన్, డిడక్షన్స్ ఏమైనా ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. అలా పైన మీరు ఇన్కమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టీడీఎస్, టీసీఎస్ ఏమైనా ఉంటే ఎంటర్ చేసేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మీ అడ్వాన్స్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత,
క్వార్టర్లీ ఎంత రెమిట్ చేయాలనేది ఈ టూల్ చెప్తుంది మీకు. ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్లో మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, అంటే క్యాపిటల్ గెయిన్స్ ఏవైనా కానీ, అది షార్ట్ టర్మ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు, ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ ఎంటర్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు క్వార్టర్ వైజ్గా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకోవాలి. అంటే ఏ క్వార్టర్లో ఎంత ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి ఎంటర్ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీరు అయితే ఏఎస్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే మీ బ్రోకర్ స్టేట్మెంట్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రాపర్గా డేటా ఎంటర్ చేసుకుంటేనే క్వార్టర్ వైజ్ మీకు ఎవ్రీ క్వార్టర్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత అన్నది అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ కరెక్ట్గా చూపిస్తుంది. అలా మీరు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తే అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్లో మీకు అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్స్టాల్మెంట్స్ క్వార్టర్ వైజ్గా అలా చూపిస్తుంది. అలా మనం ఇంతవరకు చూసిన 2 క్యాలిక్యులేటర్సే, ఒకటి హెచ్ఆర్ఏ క్యాలిక్యులేటర్, ఇంకొకటి ఏమో మీకు అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్. ఇలా ఈ పేజెస్లో మొత్తం ఒకసారి చెక్ చేయండి, చాలా టూల్స్ ఉన్నాయి 5th పేజ్ వరకును. చూసుకొని మీకు ఏ టూల్ హెల్ప్ అవుతుందో ఆ టూల్ని ఒకసారి వాడి చూడండి. డెఫినెట్గా ఈ టూల్స్లో మీకు కొన్ని టూల్స్ అయినా కానీ, అన్ని టూల్స్ ఎలా మనం వాడలేం కాబట్టి కొన్ని టూల్స్ అయినా కానీ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. ఇది టూల్స్ విషయానికి వస్తే. ఇప్పుడు టూల్స్ మాట్లాడేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్లో ఒక్కసారి ఈ ట్యాబ్లో చూడండి. ఇక్కడ మళ్ళీ ట్యాక్స్ సర్వీసెస్, మీకు డిఫరెంట్ ట్యాక్స్ సర్వీసెస్ అన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. అలా ట్యాక్స్ సర్వీసెస్ కాకుండా పక్కన ట్యాక్స్ టూల్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూస్తే ట్యాక్స్ FAQs అని ఉన్నాయి కదా. ఇక్కడ మీకు ఏదైనా టాపిక్ మీద FAQs గురించి యాక్సెస్ చేయాలనుకుంటే ఇక్కడ వ్యూ ఆల్ ప్లస్ క్లిక్ చేయండి. అన్ని FAQs కూడా మీకు ఆ పేజ్లో కనిపిస్తాయి. సపోజ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీరు నార్మల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా అంతే, మీరు మళ్ళీ కావాలంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు టాపిక్ గురించి, లేకపోతే ఇక్కడ టాపిక్ వైజ్గా ఆల్రెడీ ఉన్నాయి కదా డిఫాల్ట్గా ట్యాబ్స్, ఇది క్లిక్ చేసుకున్నా కానీ రెలవెంట్ టాపిక్ మీద వెళ్ళిపోతారు మీరు. ఇక్కడ నార్మల్గా చూసుకున్నా కానీ చాలా FAQs డిఫరెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా మనం ఇక్కడ ఉన్నది ఫస్ట్ పేజ్. సెకండ్, థర్డ్ పేజ్లో మీరు వెళ్తే ఇంకా వేరే టాపిక్స్ ఉండొచ్చు. సో మీరేం చేస్తారంటే ఏ టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందో, లేకపోతే ఏ టాపిక్ మీద మీకు డౌట్స్ ఉన్నాయో ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేసుకుంటే మళ్ళీ డిఫరెంట్ FAQs అన్నీ కనిపిస్తాయి. సో మీకు ఏదైనా టాపిక్ నేర్చుకోవడానికి మీకు మంచి హెల్ప్ అవుతుంది ఈ FAQs. అలానే నెక్స్ట్ మళ్ళీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్లో మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు ట్యాక్స్ FAQs అయిపోయినాయి కదా. నెక్స్ట్ ట్యాక్స్ చార్ట్స్ అండ్ టేబుల్స్ ఉంది చూడండి. ఇది కూడా అంతే, మళ్ళీ వ్యూ ఆల్ ప్లస్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో కూడా మీకు చాలా రకాల ఇన్ఫర్మేషన్, డిఫరెంట్ టేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సపోజ్ ఇక్కడ ట్యాక్స్ రేట్స్ ఫర్ లాస్ట్ 10 years క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్కి ట్యాక్స్ రేట్స్ ఎలా ఉన్నది చూపిస్తుంది. ఒకసారి ఏదైనా క్లిక్ చేద్దాం. అలా క్లిక్ చేస్తే మీకు వేరే ట్యాబ్లో ఇలా ఓపెన్ అయింది ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఇండివిజువల్స్కి, HUFస్కి లాస్ట్ 10 years నుంచి ట్యాక్స్ రేట్స్ ఎలా ఉన్నాయన్నది. ఇక్కడ చూసారా బ్యూటిఫుల్గా కంపేర్ చేసి ఉన్నాయి ఆల్రెడీ రేట్స్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు బయట యాక్సెస్ చేయడం అంటే చాలా కష్టం, దొరకదు కూడా. అదే కాకుండా వేరే సైట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రిలయబుల్ కాదని మనకు డౌట్ ఉంటుంది. బట్ ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి దీనిలోని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎటువంటి డౌట్ లేకుండా రిలై చేసుకోవచ్చు. సో అలా ఈ ట్యాక్స్ టేబుల్స్ని కూడా ఒకసారి వాడుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ మీకు అంతే, నేను చూపించింది ఇంకా ఫస్ట్ పేజే, మీకు ఇంకా 2, 3, 4 పేజెస్ ఉన్నాయి కదా. దీనిలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ మీకు చార్ట్స్లోని, టేబుల్స్లోని సింపుల్గా రిప్రజెంట్ చేశారు. సో ఒకసారి చెక్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. సో ఇలా ఈ వెబ్సైట్లో మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ని, ట్యాక్స్ టూల్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇదండి ఈరోజు టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.